హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని అన్వేషణ. ఫ్రెండ్స్, ఈ రోజు చూడండి మన వాళ్ళకి దొరికిన స్టోన్స్ ఏ విధంగా ఉన్నాయో. పూర్తిగా స్టోన్ చూడండి, డైమండ్ స్టోన్కి సంబంధించినది అనమాట. ఇది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా మెరుస్తున్న స్టోన్. ఇలాంటి స్టోన్స్ మనకు రేరుగా దొరుకుతుంటాయి. ఇవి ఎక్కువ మనకు గాజులపల్లె కానీ అట్లా కొంచెం కొండ ప్రాంత దగ్గరలో మనకు ఇలాంటి స్టోన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పూర్తిగా డైమండ్ స్టోన్కి దగ్గరలో ఉందన్నమాట. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా దానికి సంబంధించిన స్టోన్ అనమాట. కాకపోతే దాని అంత క్వాలిటీ అయితే లేదు. ఇది ఈ స్టోన్ అయితే ఎలా మెరుస్తుందో చూడండి. ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా తేనెరాయికి సంబంధించినది అనమాట. ఇది వీటిలో డిఫరెంట్ రకరకాలు ఉంటాయి అన్నమాట. మీరు వాటిని గుర్తించాలి. చూడండి, ఆ స్టోన్కి ఈ స్టోన్కి డిఫరెంట్ చూడండి, ఇలా మెరుస్తుంది ఈ స్టోన్ కూడా. దీని హార్డ్నెస్ అంటే 12 పాయింట్లు ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు అది డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇది కూడా తేనెరాయికి సంబంధించినది. చూడండి ఏదో మెరుస్తుందో చూడండి ఫ్రెండ్స్, ఎలా మెరుస్తుంది ఇది. ఇవన్నీ డైమండ్కు దగ్గరలో ఉన్నాయి అనమాట స్టోన్స్ ఇవి. చూడండి, వీటిలో కూడా డైమండ్ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా అయితే, ఎందుకంటే ఆ విధంగా మెరుస్తున్నాయి అనమాట ఇవి. ఈ స్టోన్ కూడా ఆ విధంగా మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్. మీరు డైమండ్ ఎలా గుర్తించాలంటే, వాటిని మనకి ఏదైనా స్టోన్ ఉంటుంది కదా, రాయి మీద గీకినామంటే వాటి మీద గిర్రలు అయితే కనపడవు అనమాట. డైమండ్ అయితే అది వాటి వల్ల మనైతే గుర్తించవచ్చట. లేదంటే డైమండ్ సెలెక్టర్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. అది మన దగ్గర ఉందిలే మిషన్, కాకపోతే పనిచేస్తలేదు ప్రజెంట్ అయితే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోన్ అయితే మామూలు స్టోన్. అది ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం మెరుస్తుంది కానీ ఇక చూడండి ఎలా అతుకపోయిందో మన్ను అనేది. ఇది మనకు అతుకపోయింది, గిరిన కానీ పోతలేదన్నమాట. డైమండ్కి అయితే ఇలా ఉండదు, కొంచెం ఇలాంటి మస్కలు అయితే ఉండవు అనమాట వాటికి. ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా ఉంది స్టోను. ఇది కూడా బాగా పూర్తిగా డైమండ్కి దగ్గరలో ఉందన్నమాట. వీటిని మనం ల్యాబ్కి పంపించినామంటే ఇలా ఎన్ని పాయింట్లు వస్తున్నది, ఇది డైమండా కాదనేది మనకు తెలుస్తుంది అనమాట. మనం వీటిని ఈజీగా గుర్తించాలంటే డైమండ్ సెలెక్టర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మనం. ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అలా ఉందన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్రిస్టల్. వీటిని మనం ఫ్రెండ్స్ ఇవి పగలగొడితే పలుగుతాయి అన్నమాట. ఈ క్రిస్టల్ వల్ల మనకేంటి ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్, కాకపోతే వీటిలో కూడా డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం క్రిస్టల్ అని తేలిక తీసే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే వీటిని హార్డ్నెస్ వచ్చేసి 12 పాయింట్లు కానీ ఉందంటే అది మనకు ఖచ్చితంగా అయితే డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి ఇది ఎలా మెరుస్తుందో. క్రిస్టల్ ఎక్కువ డైమండ్ మనకు దొరకాలంటే కష్టం. మనకు దొరకాల్సింది చూడండి ఫ్రెండ్స్, మీకు అన్ని రకరకాల డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి చూడండి. మనకు డైమండ్ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా మెరుస్తుంది ఇది. ఇది పూర్తిగా డైమండ్ స్టోన్ లాగా ఉందన్నమాట. ఇది వచ్చేసి డైమండ్కి దగ్గరలో ఉంది. మనం దీన్ని ఒకసారి ల్యాబ్కి పంపించినామంటే ఎన్ని పాయింట్లు వచ్చేదని మనకు తెలుస్తుంది అనమాట. ఇది చూడండి ఎలా మెరుస్తుంది. ఇదే మనకు ఇలాంటి స్టోన్స్ దొరికినప్పుడు మనం జాగ్రత్త తీసి పెట్టుకోవాలి. ఇలాంటి స్టోన్స్ మనకు అరుదుగా దొరుకుతాయి అనమాట. ఇట్లాంటివి చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి స్టోన్స్ ఉంటాయి కానీ డైమండ్ అనేది ఇట్లా మస్కలు అయితే ఉండదు అనమాట. చూడండి బాగా నీట్గా. ఇది చూడండి ఫ్రెండ్స్, డైమండే మనకు ఈ విధంగా ఉంటుంది. ఒరిజినల్ డైమండ్ అయితే ఇట్లుంటుంది అనమాట మనకు. ఈ స్టోన్ చూడండి, ఇది ఫ్రెండ్స్ డైమండ్ అంటే ఇలా ఉంటుంది మనకు. చూడండి, ఇది డైమండ్ అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఎలా మెరుస్తుందో చూడండి. ఈ స్టోన్ అయితే నార్మల్ స్టోనే, ఇదివరకు చెప్పాం కదా. ఇది చూడండి డిఫరెంట్ స్టోన్స్ మనకు గ్యాదరింగ్ చేసాం అనమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్గా ఉండండి. ఈ స్టోన్ అయితే మీకు చెప్పే కదా ఇంతకుముందుకే, ఇది చాలా మనకు అరుదుగా దొరుకుతుంది ఇలాంటి స్టోను. ఇటువంటి మనం తీసుకొని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇది చూడండి ఎలా మెరుతుందో. ఇట్లాంటివన్నీ మన దగ్గర తీసుకుపోయినామంటే వాళ్ళు చెక్ చేస్తారు, మనకు ఏమంట కాదని వాళ్ళు చూసి మనకి ఈజీగా చెప్పేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో.
మరో వీడియోతో మీ ముందు ఉంటాను ఖచ్చితంగా. చూడండి, డిఫరెంట్ స్టోన్స్ అయితే మీ ముందుకు తెచ్చాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇవన్నీ మనకు వేరే స్టోన్స్ అన్నమాట. డిఫరెంట్ స్టోన్స్ ఇవి. మన వీడియోలో మనకు డైమండ్ అనేది గుర్తించాలి. ఓకే.